వివేక హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణని సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అని సీబీఐని గతంలో సుప్రీంకోర్టు అడిగింది. ఈ నేపథ్యంలో అఫిడవిట్ దాఖలకు దర్యాప్తు సంస్థ సమయం కోరింది. దీంతో విచారణని ఈ నెల 16కు వాయిదా వేస్తూ జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, వివేక హత్య కేసు విచారణ వాయిదాకు కారణాలేంటి? వివేక హత్య కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగించాలని, అదే సందర్భంలో విచారణలో అనేక మందిని ప్రశ్నించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మందిని ప్రశ్నించకుండానే సిబిఐ వ్యవహరించిందని, దీనిపైన తదుపరి దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి వివేక నందరెడ్డి కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటుగా వివేక హత్య కేసులో ఎంతమంది అయితే నిందితులు ఉన్నారు, అవినాష్ రెడ్డి సహా మిగిలినటువంటి నిందితులందరికీ బెయిల్ రావడంపై కూడా సుప్రీంకోర్టులో సునీతారెడ్డి సవాల్ చేశారు. వీటన్నిటిపైన విచారణ చేపట్టిన ధర్మాసనం గత విచారణ సందర్భంగా తదుపరి దర్యాప్తు తమ వైపు నుంచి దర్యాప్తు పూర్తి చేశామని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పారు. అయితే సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని, తదుపరి దర్యాప్తు అవసరమా లేదా కూడా అఫిడవిట్ రూపంలో చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో ఈ రోజు సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ తమకు మరికొంత సమయం కావాలని చెప్పి సుప్రీంకోర్టును సిబిఐ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు సిబిఐకి మరికొంత సమయం ఇస్తూ ఈ నెల 16న తదుపరి విచారణ చేపట్టినట్లుగా జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలో ధర్మాసనం విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.